సినిమాలో కూడా రాధా అంత డాన్స్ ఫ్లోర్ అంటే సిగ్గు లేకుండా మనం డాన్స్ చేస్తూ ఉంటాం. ఆ అమ్మాయికి అంత డీప్ నెక్ వేసేసి డ్రెస్సెస్ వేయడం మనకేం సిగ్గు అనిపించదు. అమ్మతనంలో కూడా వాళ్ళు అలాంటి చూస్తుంటే మనకు సిగ్గు వేయాలి కదా, అట్లాంటి మూవీస్ బ్యాన్ చేయాలని సిగ్గు లేకుండా మనం కూడా వెళ్ళి చూస్తూ ఉంటాం. నిజంగా చెప్పాలి అంటే ధర్మానికి ఇప్పుడు మార్కెట్ లేదు. అందరికీ అర్థం కావాలి, కామం కావాలి. మోక్షం గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కానీ ధర్మం ఎవరికొద్దు. అంటే ధర్మం ఆచరించకుండా ధర్మానికి యొక్క ఫలితము సుఖము కావాలి. శ్రీకృష్ణుని అస్కలిత బ్రహ్మచారి అంటారు. మ్యారేజ్ చేసుకున్నా కూడా గుడిలో ఉన్నాడు కదా దేవుడు, రూమ్ లో లేడు కదా. నేను ఇక్కడ పాపం చేస్తే ఏంటిది? తను సత్యభామ, షీజ్ వారియర్. చాలా మందికి తెలియదు, ఎడ్యుకేషన్ లేదు అంటారు కదా, కొంచెం అలాంటి మూర్ఖులు చదవాలి. ఎవ్రీ వన్ ఆర్ ఫీలింగ్, ప్రతి అమ్మాయికి నాకు మంగళసూత్రం కట్టి నా కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు వాళ్ళకి ఫీలింగ్ అనమాట. 16,100 మండపాల్లో ఒకటేసారి మనుషుడు ఉండగలుగుతాడు. శ్రీకృష్ణుడు గొప్ప పరాక్రమవంతుడు. యుద్ధం చేస్తే ఎదురు నిలబడే వ్యక్తులు ఉండరు. ఒకసారి జరాసంధుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పారిపోతారని చెప్పేసి అంటుంటారు. ధర్మంగా ఉన్నావంటే నీతో నేను ధర్మంగా ఉంటా, నువ్వు అధర్మంగా ఉన్నావంటే డోంట్ ఎక్స్పెక్ట్ ధర్మ ఫ్రమ్ మీ. ఒక ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, రాజ్యము, రాజుగా, మిత్రుడిగా, తమ్ముడిగా, అన్నగా, భర్తగా, భార్యగా ఎలా ఉండవచ్చు అన్నది మనకు కృష్ణలీల చాలా నేర్పించింది. నిజంగా వాస్తవం చెప్పాలి అంటే కృష్ణ ఏమి చేయడు. మనం మన కర్మలే మనం అనుభవిస్తాం. దినే దినే నవం నవం నమామి నంద సుందరం.